సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, సమయం లేదమ్మా, రాత్రి 12 గంటలకి ఖచ్చితంగా ఇలా జరిగి తీరాల్సిందే. నా మాట లెక్క పెట్టకుండా వదులుకున్నావు అంటే జన్మలో మళ్ళీ తిరిగి రాదు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు బాబాగారు ఏం చెప్తున్నారు అనేది తెలుస్తుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, తల్లి ఎందుకమ్మా అతిగా ఆలోచిస్తున్నావు? నీకోసం నీకు తగినటువంటి సమాధానం తీసుకువచ్చారని మన బాబాగారు అంటున్నారు. తల్లి, నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో, అలాగే ఒంటరిగా ఆకాశం వైపు, నక్షత్రాల వైపు చూసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి నాకు ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ ఒక్కసారైనా సరే నా గురించి పట్టించుకున్నావా? అసలు నువ్వు ఉన్నావా? ఉంటే నాకే ఈ సమస్యలు ఏంటి? నువ్వు ఉన్నప్పుడు కూడా నన్ను ఈ సమస్యలు ఈ విధంగా వెంటాడడం ఏంటి అని చెప్పి నన్ను పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నావు. నీ ప్రతి ప్రశ్న కూడా ఈరోజు నేను జవాబు తప్పకుండా ఇస్తాను. చూడు తల్లి, నీ గెలుపు అనేది ఎలా ఉండబోతుందో తెలుసుగా, అందరికీ కూడా ఆదర్శం కాబోతుంది. అయితే కాస్త కఠినమైనటువంటి నీ పోరాటాన్ని నువ్వు కాస్త ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజులు మాత్రమే అమ్మా. నీ కష్టాన్ని కూడా కాసేపటికి కరిగిపోతున్నటువంటి మంచులాగా నీ కష్టాలన్నీ కూడా ఒకదాని తర్వాత మరొకటి కరగబోతున్నాయి. కాబట్టి ఓపికతో ఉండు. అలాగే నిన్ను వాడుకున్నోళ్ళకి కూడా వేడుకునేటటువంటి పరిస్థితి నేను తీసుకువస్తాను. కాబట్టి ఈ రోజు నుంచే చాలా రోజుల నుంచి నమ్మి నువ్వు నన్ను అడిగావు కదా, నీకు అన్యాయం చేసిన వారికి, వ్యక్తులకి బుద్ధి చెప్పమని అడిగావు కదా, అదే జరగబోతుంది. నువ్వు దేని గురించి కూడా బయటపడాల్సిన అవసరం లేదు. నువ్వు అతిగా ఆలోచించవలసిన అవసరం లేదు. కుటుంబ బరువు బాధ్యతలు ఏ విధంగా మోస్తున్నావో అంటే బాగా తెలుసు. ఒక విధంగా అయితే ఒక మగవాడు కుటుంబం పరువు బాధ్యతల గురించి ఆలోచిస్తూ, అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఏ నిర్ణయమైనా సరే 1కి 2 సార్లు ఆలోచించి, కుటుంబ పరిస్థితుల్ని బట్టి వారు ఏ విధంగా అయితే అన్ని విషయాల గురించి కూడా వారి మనసుని చంపుకొని, వాళ్ళు అన్నిటినీ కూడా చంపుకొని వదిలేసుకుని ఉంటారు కదా. అలా నువ్వు ఏమైనా సరే పోరాటం చేస్తూ ఉన్నా సరే, నీ కుటుంబంలో అన్ని విధాలుగా నువ్వే కూడా ఒక పెద్ద మూలస్తంభంగా మారి ఉన్నావు కదా. అందరి గురించే నువ్వే పట్టించుకుంటున్నావు, కానీ నీ గురించి ఎవరు పట్టించుకునేవారు లేరని చెప్పి బాధపడుతున్నావు కదా. అది నీకు తెలుస్తుందమ్మా, కానీ నీకు ఏం కావాలో ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. నీకు బాగా ఈ మధ్యకాలంలో భయపడిపోతున్నావు తల్లి. ఎందుకంటే అంత భయం ఎల్లప్పుడూ కూడా నిన్ను చూస్తూ, నీ కుటుంబాన్ని చూస్తూ, నిన్ను రక్షిస్తూ, నిన్ను ఇక్కడే కదా కూర్చొని ఉన్నాను అని పరుగుతో షిరిడిలో ఉన్నానని చెప్పి నేను షిరిడికి వస్తానని చెప్పి అనుకుంటున్నావో, నీకోసం నేను ఎప్పుడో వచ్చి నీ ఇంట్లో, నీ మనసులో, నీ ఫోటో రూపంలో నీ ఇంట్లోనే ఉన్నాను. ప్రతిరోజు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నానమ్మా. నీ ఫోటో రూపంలోనే ఉన్నాను.
కానీ నువ్వే అది గుర్తించలేకపోతున్నావు, చాలా భయపడిపోతున్నావు. ఎప్పుడైనా సరే నీ కర్మఫలాల్ని బట్టి ఫలితం ఉంటుందని ప్రతిసారి అంటున్నాను కదా, మరి ఏ రకమైనటువంటి కర్మ ఫలితాన్ని ఎప్పుడూ కూడా అందించేటటువంటి స్థితికి నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి కష్టాలు మాత్రమే నీ జీవితం ఎలా ఉంటుందో చూడకు. దయతో చేసినటువంటి చిన్న చిన్న మంచి పనులు కూడా అది గొప్ప పుణ్యాలుగా మారబోతున్నాయమ్మా. ఇతరులను బాధని అర్థం చేసుకోవడం అంటే ఆ భగవంతుడి యొక్క హృదయాన్ని తాకడమే. దయ కలిగినటువంటి మనసు అందరికీ కూడా ఉండదు కదా, కానీ అది నీకు ఉంది. అది నీ గొప్పతనం తల్లి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి నిస్వార్థంగా కోరుకునేటటువంటి మంచి మనసు ఉన్నది చూడు, అది ఆ భగవంతుడు నమ్మినా కూడా ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నాననే కదా నీ బాధ. అయినా సరే నేను ఎక్కువగా భగవంతుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పి నువ్వు నమ్మలేకపోతున్నావు. నీ బాధలు కానీ అన్నీ కూడా ఆయనకి తెలుసు కదమ్మా. కాదు చూడమ్మా, నిన్ను ఏ విధంగా ఉద్ధరించబోతున్నాను అని నీ విధానాన్ని చూసి నువ్వు తప్పకుండా రాబోయే రోజుల్లో ఆశ్చర్యపోతావు తల్లి. ఆ సమయం అనేది ఇంకా ఎంత దూరంలోనో లేదు. నువ్వు విశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టొద్దు. పదే పదే నేను అందుకే చెప్తున్నానమ్మా, నిన్ను బలంగా మార్చడానికి జీవితంలో కొన్ని పరీక్షలు పెడుతుంది. అది నీకే కాదు, ప్రతి మానవుడు కూడా పరీక్షలు అనుభవించాల్సిందే. కానీ ఆ పరీక్షల్లో నిన్ను ఒంటరిగా ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టింది లేనే లేదు. అన్ని రకాలుగా నిన్ను ప్రమాదాల నుంచి, పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా నిన్ను బయటపడేస్తాను. పెద్ద పెద్ద విషయాలు, నీకు బాధ కలగాల్సినటువంటి విషయాలు కూడా చాలా చిన్న చిన్న విషయాలుగా మారుస్తాను తల్లి. అంటే చాలా చిన్న అంటే నేను బాధతో అంటే పెద్ద విషయాలు కూడా చిన్న విషయాలుగా మార్చాను కాబట్టే ఇన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తున్నాను కాబట్టే నీకున్నటువంటి వాహన ప్రమాదాన్ని కూడా తీసేస్తున్నానమ్మా. బయటికి వచ్చి నువ్వు నిందలు పడాల్సినటువంటి రోజుల్లో కూడా అంటే నలుగురిలో నీ గౌరవం పోకుండా నిన్ను కాపాడుతాను. అలాగే ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోయొద్దు. లేదు, ఈ మధ్యకాలంలో ఎందుకో తెలియదు తల్లి, అంతా కూడా అపోహతో అపనమ్మకంతో బ్రతుకుతూ ఉన్నావు. నీ అడుగులు అంటే పట్టుకునేది నేనే కదా. నీ హృదయం ఒక్కసారి నన్ను పిలిస్తే నేను నీ పక్కనే ఉంటానన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నావు. ఒక్కసారి పిలిస్తే చాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను కదా. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నీ ముందుకు వస్తానని, నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే సరిపోతుందని, నేను నీకు మార్గం చూపించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటానని నీకు బాగా తెలుసు కదా. నమ్మకాన్ని నీ చేతిలో పట్టుకుని ఉంటానని కూడా నీకు బాగా తెలుసు. ఎప్పుడూ కూడా అంటే నేను చెప్పినవి వినడం లేదు కదమ్మా. నువ్వు నన్ను విడిచిపెడుతూ ఉన్నావో, నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉంటానని, నీ మనసులోనే ఉంటానని, అలాగే నువ్వు నన్ను పిలిచేటటువంటి పిలుపులో కూడా ఉంటాను. కానీ నువ్వే నన్ను విశ్వసించడం లేదు. చూడు తల్లి, జీవితం నీకు ఎప్పుడూ కూడా సులభంగా దొరకదు. అది కష్టమైతే నీ బలాన్ని తయారు చేస్తుంది. నేను ఎవరు కూడా పట్టించుకోకపోయినా సరే నువ్వు నీ కళ్ళను పట్టుకో. ఎందుకంటే ఈరోజు నేను నవ్వించే వాళ్ళు రేపు నీ విజయానికి చప్పట్లు కడతారు. పడిపోవడం అనేది ఓటమికి అసలు లేదు. అంటే లేచి నిలవకపోవడమే ఓటమి. తల్లి, నీ మీద నువ్వు నమ్మకాన్ని ఉంచుకో. తర్వాతనే మార్గాన్ని అంటే సుగమం చేస్తాను, సంతోషంగా ఉంచుతాను. విలువలేని చోటుకి వెళ్ళి అస్సలు మాట్లాడకు. ప్రేమ లేని చోట ప్రేమ కావాలని చెప్పి వారి నుంచి ఆశపడవద్దు. ఎప్పుడైనా సరే నువ్వు అంటే దగ్గర అవ్వాలని చెప్పి భార్యతో ప్రేమ పంచుకోవాలని, వాళ్ళతో అన్ని విషయాల్లో మమేకం అవ్వాలని చెప్పి అనుకోవద్దు. అలాగే నిన్ను నిర్లక్ష్యం చేసేవారిని నువ్వు ఏమి కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. లేదా భారమని వాళ్ళతో భావాలని మాటలను పంచుకోవాల్సిన అవసరం లేదమ్మా. అసలు చెప్పాలంటే మనది కానటువంటి దానిపై నువ్వు మనసు పెంచుకోవడం అనేది అమాయకత్వం అవుతుంది. నీకు నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపో. అంతేకాని నీకు ఏదైనా సరే నచ్చి ఒకవేళ నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి. నష్టం కలిగించినా సరే వారిపై నువ్వు సక్సెస్ సాధించాలంటే దానివల్ల ఏమవుతుందో తెలుసా? నీ శక్తి, నీ సమయం అన్నీ కూడా వృధా అయిపోయి వారి కోసం ఆలోచించి కూర్చుంటే అడుగులు నువ్వు ఎప్పుడు వేస్తావో చెప్పు? ఎంతో విలువైనటువంటి జీవితం నీది. కొంతమంది విలువలేని వారి కోసం వాడుకొని వారు నిన్ను వదిలేస్తున్నారు. కాబట్టి వారి గురించి నువ్వు అనవసరంగా ఆలోచించొద్దమ్మా. నీ బ్రతుకు తెరువు నువ్వు సంతోషంగా ఉండడం కోసం నీ జీవితంలో ఉన్నటువంటి అంటే కొంతమంది వ్యక్తులను దూరం చేయక తప్పలేదు కదా. నీ జీవితం సంతోషంగా ఉండాలంటే కొంతమంది వ్యక్తులకి నువ్వు దూరంగా ఉండడం తప్పదు తల్లి. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో నేను నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటాను కదా. నువ్వు ఎప్పుడూ కూడా నష్టపోవమ్మా నేను ఉంటుండగా.
అయితే ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని మనకు అందించారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.